నాడు జిల్లాలో పరిస్థితిని కూడా ఇక ఏలేరు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరద తీవ్రత ఈ ప్రాంతానికి కూడా ఎక్కువగా ఉంది. గత 4-5 రోజులుగా కూడా ఇక్కడకు వరద వస్తుండడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఈ ప్రాంతంలో వ్యవసాయం కావచ్చు, లేదా మత్స్య ఉత్పత్తులకు సంబంధించినటువంటి సాగు కావచ్చు, అటు చేపలు కావచ్చు లేదా రొయ్యల సాగుకు, ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రతిబంధకంగా మారినటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక కొల్లేరు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి రాంబాబు? ఇప్పటికైనా ఏదైనా కొంతైనా తీవ్రత తగ్గిందనుకోవచ్చా? సాధారణ పరిస్థితి ఏర్పడే పరిస్థితులు ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నాయా? శ్రీహరి గారు, మనం చూస్తున్నాము కొల్లేరులో అయితే ప్రస్తుతం ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే బుడమేరు తగ్గింది, అదేవిధంగా తమిళేరు తగ్గింది. తగ్గిన వరద నీరు అంతా ఇప్పుడు కొల్లేరులో చేరుతుంది. దాంతో కొల్లేరులో అయితే వరద ఇంకా కొనసాగుతుంది. అనేక గ్రామాలు అయితే ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఈ ముంపు సమస్య ఇంకా మరో 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా బుడమేరు తమిళేరు తగ్గుముఖం పట్టడంతో కొంత అయితే కొల్లేరు సాధించిందని చెప్పాలి. అంతేకాకుండా కొల్లేరులోని అనేక గ్రామాలకి అయితే ఇప్పటికీ రాకపోకలు లేవు. మనం చూస్తున్నాం, ఇక్కడ కొల్లేరు దగ్గర ఉన్నాము. ఏలూరు కైకలూరు రోడ్డు మీద పరిస్థితి ఏ విధంగా ఉందో అదేవిధంగా మనం మండవెల్లి మండలం పెనుమకలంక గ్రామం అయితే ఇప్పటికీ వరద నీటిలోనే ఉంది. ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పడవల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మండవెల్లి మండలం మణుగులూరు దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ పడవల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూస్తున్నాము పడవలు ఏ విధంగా వీళ్ళు సిద్ధం చేస్తున్నారు. దాదాపు కొల్లేరులోని ఇదే పరిస్థితి అన్ని గ్రామాలకు ఉంది. అటు ఏలూరు జిల్లాలో ఏలూరు మండలం కలకూర కావచ్చు, లేకపోతే గుడివాకలంక గ్రామానికి సంబంధించిన రహదారులు కావచ్చు, ఆ రహదారుల మీద కూడా ఇప్పటికీ వరద నీరు ఉంది. అదే ప్రధానంగా చూస్తే ఏలూరు కైకలూరు రోడ్డు మీద అయితే 2 చోట్ల అయితే వరద నీరు ప్రవహిస్తుంది. కొల్లేరు వరద నీరు కొన్ని చోట్ల అయితే కిలోమీటర్ పొడవును ప్రవహిస్తుంది. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే 300 మీటర్ల పొడవును ప్రవహిస్తుంది. దాంతో రాకపోకలు అయితే నిలిపివేశారు. దాదాపు వారం రోజుల నుంచి అయితే రాకపోకలు లేవు. దీంతో ఇక్కడ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్రధానికి అయితే వీళ్ళకి ఉపాధి ఏమీ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము పెనుమకలంక గ్రామానికి సంబంధించిన ప్రజలైతే ఇక్కడ రోడ్డు మీద ఉన్నారు. వీళ్ళు పెనుమకలంక గ్రామానికి వెళ్ళాలంటే ప్రధాన రహదారి నుంచి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు కొల్లేరులోని ప్రవహించాల్సి ఉంటుంది. ఇక్కడ కొల్లేరులంక పెనుమకలంక సంబంధించి గ్రామస్తున్నారు. చెప్పండి, ఇక్కడ మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయ్యా, మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి మా హృదయపూర్వక నమస్కారాలండి. మా పరిస్థితి గత 10 రోజులు బట్టి కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అండి, గత 10 రోజులు బట్టి కూడా ఎగువను కురిసిన భారీ వర్షాల కారణంగా భారీగా వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. కాబట్టి ఇంతవరకు తగ్గలేదు. మామూలు రోజుల్లోనే ఈ పెద్దడ్లగాడి కైకలూరు శివారు గ్రామమైన పెద్దడ్లగాడి మండలూరు లంక నుంచి ఇంగిలిపాకలంక గ్రామానికి గ్రావెల్ రోడ్ అండి. ఆ గ్రావెల్ రోడ్కి కనీసం విడి రోజుల్లోనే బస్సు సదుపాయం కూడా లేదు. ఇప్పుడు ఈ నాటు పడవల మీద వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ నాటు పడవలు కూడా సరిగ్గా లేని పరిస్థితిలో ఉన్నది. ఈ 10 రోజులు బట్టి కూడా జనాలు తాగడానికి నీళ్ళు లేవండి, తినడానికి తిండి లేదు. అలాగే ప్రభుత్వం వారు కూడా ఇంతవరకులో ఎప్పుడు వరదలు వచ్చినా సరే గ్రామాన్ని యూనిట్గా తీసుకుని మాకు ఈ నిత్యావసర వస్తువులు వరద సహాయం కింద ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ఒక 20 బ్యాగులు ఈ మణిగూరు లంక గ్రామానికి 20 బ్యాగులు, అలాగే పెనుమకలంక గ్రామానికి ఒక 10 బ్యాగులు తహసీల్దార్ గారు, మండవేల్ తహసీల్దార్ గారు పంపించి ఇయే మీరు సరిపెట్టుకోండి అనే టైప్లో మాట్లాడుతున్నారు. దయచేసి మేము ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే, 10 రోజులు బట్టి మేమంతా కూడా ఈ వరద ముంపులోనే ఉన్నాం. ఈ 10 రోజులు వరద ముంపులో ఉన్నప్పుడు ఆ 10 బ్యాగులు 20 బ్యాగులు ఎక్కడ సరిపోతాయండి? మొన్న ఏలూరు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారికి మేము ఒకటే చెప్పాం, అమ్మ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయినాయి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. మీరు ప్రత్యేక కోణంలో ఇంతవరకు ప్రభుత్వం ఎలా చేసిందో అలాగే మాకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలంటే చేస్తామని చెప్పున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారిని మేము ప్రాధాన్యపడుతున్నాం. అలాగే మొన్న పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా మా గ్రామానికి ₹1,00,000 చెక్ కూడా ఇవ్వటం జరిగింది. ఏళ్ళు మరి దయించి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని మా గ్రామంలో 240 రేషన్ కార్డులు ఉన్నాయండి మండలూరు లంకలో. అలాగే పెనుమకలంకలో 740 రేషన్ కార్డులు ఉన్నాయి. అన్నీ కూడా మునిగిపోయినాయి. వీళ్ళందరికీ కూడా వరద సాయం త్వరగా ప్రకటించాలని మేము ప్రాధాన్యపడి అడుగుతున్నామండి.
చూస్తున్నాం కదా ఇక్కడ పెనుమకలంక గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళందరూ సహాయం అందలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక సహాయం అందజేస్తారని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు సైతం ఇప్పుడు పెనుమకలంక వెళుతున్నారు. పెనుమకలంక వెళ్ళి అక్కడ ప్రజలను అయితే పరామర్శించాలని చెప్పి నిర్ణయించారు. చూస్తున్నాం ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్రామం నుంచి అంటే పెనుమకలంక వెళ్ళాలంటే ఇలా పడవలోనే వెళ్ళాలి, ఎందుకంటే కైకలూరు ఏలూరు రహదారి నుంచి ఖచ్చితంగా వీళ్ళు పడవల మీద వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఏలూరు సంబంధించి చూస్తే మాత్రం బుడమేరు సంబంధించి మాత్రం చూస్తే బుడమేరు ఇంకా తగ్గుముఖం పట్టింది. కాకపోతే ఇంకా కొన్ని గ్రామాలు పెదపడ మండలంలో కొన్ని గ్రామాలు అయితే ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. పెదపడ మండలంలోని గోగుంట, కడిమికుంట, సకల కొత్తపల్లి, కొణికి గ్రామాల్లో ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఆ గ్రామాల్లోని వరద నీటి కిందకి వెళ్తే తప్ప అక్కడ ప్రజలు మళ్ళీ రాంబాబు కేవలం రాకపోకలనే కాదు, ఇక అక్కడ మిగిలినటువంటి పరిస్థితి ఏంటి అంటే గ్రామాల్లో రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన మనం చూస్తున్నాం. ఇంకా సహాయక చర్యలు కావాలంటున్నారు. సో పంటలకు సంబంధించినటువంటి విషయం ఇలాంటి వాటిపైన ఎలాంటి ప్రభావం ఉంది అక్కడ? శ్రీహరి గారు మనం ప్రధానంగా చూస్తే ఇక్కడ కొల్లేరు గ్రామాలన్నీ ప్రధానంగా చేపల వేట మీద వాళ్ళంతా జీవనోపాధి ఉంటుంది. 10 రోజుల నుంచి అయితే వీళ్ళెవరు 10-15 రోజుల నుంచి అయితే వీళ్ళెవరు చేపల వేటకు వెళ్ళలేదు. దానితోటి ఈ గ్రామాలను జల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళందరూ ఉపాధి లేని పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా అప్పిస్తేనే తినడం, లేదంటే ఎవరైనా ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా ఆహారం సరఫరా చేస్తే తినడం తప్ప మామూలుగా అయితే వీళ్ళు వండుకొని తినే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే వీళ్ళు చేపల వేటకు వెళ్తే రోజు కనీసం 500, 600, 1000 రూపాయలు అట్లా వస్తాయి. కానీ 10-15 రోజుల నుంచి ఎటువంటి చేపల వేట లేదు. దాంతో అయితే వీళ్ళ కొల్లేరు వాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగాను. అదేవిధంగా ప్రధానంగా కొల్లేరులో అయితే కొన్ని వేల ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. అందులో కొన్ని జిరాతీ భూములు ఉన్నాయి, కొన్ని ఆక్రమించిన చేపల చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటి మీద అయితే అనేక మంది పనిచేస్తున్నారు. అది వేలలోనే ఉంటారు వీళ్ళందరూ. అయితే ఈ చెరువులన్నీ కూడా దాదాపు మునిగిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని చెరువులు అయితే దాదాపు 10 అడుగుల నుంచి 12 అడుగుల మేర, అంటే 10వ కాంటూరు వరకు చూస్తే మాత్రం దాదాపు 10 అడుగుల నుంచి 12 అడుగుల మేర ఈ చెరువుల మీద నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దాంతో ఈ చెరువుల్లోనైతే చెరువుల మీద ఉన్న వాళ్ళందరూ ఒడ్డుకు వచ్చేసారు. అక్కడ కూడా వీళ్ళందరూ కూడా ఉపాధి లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ చేపల చెరువులు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోయిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఎకరానికి వాళ్ళందరూ లక్ష రూపాయలు పైబడి పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ చేపల చెరువులని మునిగిపోవడం, అదేవిధంగా చేపలన్నీ కొల్లేరులో కలిసిపోవడం తోటి వీళ్ళు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్వా సాగు సంబంధించి రొయ్యల చెరువులు కూడా వేస్తున్నారు కొల్లేరులోని. రొయ్యల సాగు, ఎందుకంటే మంచినీటి చెరువులని రొయ్యల సాగు చేస్తున్నారు, అవి కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ విధంగా కొల్లేరులో అనేది అక్వా రంగానికి సంబంధించి అయితే తీవ్ర నష్టం ఏర్పడింది. అదేవిధంగా కొల్లేరు ప్రజలు అయితే ఉపాధి లేని పరిస్థితి కనిపించింది. తమను ప్రధానంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ కొల్లేరు వాసులతో కోరుతున్నారు. శ్రీహరి గారు. రైట్ రాంబాబు. సో అక్కడి నుంచి కూడా లైవ్ అప్డేట్స్ అందిస్తుండండి. చూస్తున్నాం మనం కొల్లేరు ప్రాంతంలో ఇక్కడ చేపల సాగు కావచ్చు, రొయ్యల సాగు చేస్తున్నటువంటి దానిపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. అలానే వీటిపైన ఆధారపడినటువంటి కూలీలు కావచ్చు, లేకపోతే కేవలం ఆ చేపల వేటపైన ఆధారపడినటువంటి కుటుంబాలు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రస్తుతానికి ఇంకా కూడా కొల్లేరులో